హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ట్రైనింగ్ థాట్స్. ఈరోజు నేను చేయబోయే కర్రీ వచ్చేసి గుత్తి వంకాయ ఫ్రై అండి. మేము రెగ్యులర్గా గుత్తి వంకాయ ఫ్రైని ఈ విధంగానే చేసుకుంటాము. దీనికోసం ముందుగా ఒక పౌడర్ ప్రిపేర్ చేయాలండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో ఒక చిందులపాయి, ఎండు కొబ్బరి, పుట్నాలు, జీలకర్ర, పచ్చికారం, టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకోవాలండి. ఫైన్ పేస్ట్లా పట్టాలి. ఒక పెద్ద ఆనియన్ని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక పచ్చిమిరపకాయని కూడా కట్ చేసి పెట్టుకోవాలి. కడాయి హీట్ ఎక్కిన తర్వాత ఒక 4 గరిటెల ఆయిల్ వేయాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు వేసి వాటిని వేపుకోవాలి. తరువాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి కొంచెం మగ్గే వరకు వేపించాలండి. ఆనియన్స్ మగ్గటానికి కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. నేనైతే ఈ కర్రీ కోసం చిన్న వంకాయలు తీసుకున్నానండి. ఆనియన్స్ మగ్గేలోపు వంకాయల్ని 4 ముక్కలుగా కట్ చేసి మనం ప్రిపేర్ చేసుకున్న పౌడర్ని చక్కగా కూర్చాలండి లోపలికి. నేను కొన్ని వంకాయల్ని కాయలుగా వేస్తాను, కొన్ని ముక్కలు కట్ చేసి వేస్తానండి. ఎందుకంటే రైస్లో కలుపుకోవడానికి మనకి గ్రేవీ లాగా ఉపయోగపడుతుంది. 4 భాగాలుగా కట్ చేసిన వంకాయలో చక్కగా కారాన్ని మొత్తం ఫిల్ అయ్యేటట్టుగా పెట్టుకోవాలండి. పూర్తిగా ఆనియన్స్ ఎర్రగా అయిపోని అవసరం లేదండి. ఎందుకంటే మనకి ఈ వంకాయలతో పాటు అవి కూడా ఫ్రై అవుతాయి. ఎక్కువగా ఫ్రై అయిపోతే బ్లాక్గా అయిపోతాయండి. అందువల్ల కొంచెం జస్ట్ మగ్గిస్తే చాలండి. తరువాత కొంచెం పసుపు వేసి వేపించుకోవాలి. తరువాత మనం రెడీ చేసి పెట్టుకున్న వంకాయల్ని కడాయిలో ఒక్కొక్కటిగా వేసి మెల్లగా టర్న్ చేసుకోవాలండి. లేకపోతే పౌడర్ మొత్తం బయటకు వచ్చేసి నల్లగా మాడిపోతుందండి. కూర చేదొస్తుంది. మూత పెట్టి కొంచెం సేపు ఆ వంకాయల్ని మగ్గించాలండి. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న వంకాయలను కూడా నేను యాడ్ చేశాను. మళ్ళీ ఇంకొకసారి కలపెట్టి మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి. ఆనియన్స్ మగ్గడానికి ఒకసారి సాల్ట్ కొంచెం యాడ్ చేసామండి. తర్వాత మరొకసారి కూరకు సరిపడా సాల్ట్ని యాడ్ చేసి ఒకసారి కలిపెట్టి మళ్ళీ మూత పెట్టి మగ్గించాలి. వంకాయ ముక్కలు కొంచెం మెత్తగా అయినవి అనిపించాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పౌడర్ని పైనుంచి కూడా కొంచెం చల్లాలండి. అలా చల్లడం వల్ల మనకి కావలసిన కారం సరిపోతుంది. ముక్కలకు కూడా పైనుంచి కారం పట్టి కూర టేస్టీగా ఉంటుంది. మనకి రైస్లో కలుపుకోవడానికి కూడా మనకి గ్రేవీలా వస్తుంది. ఈ గ్రేవీని మనకి రైస్లో కలుపుకోవడానికి కూడా పనికొస్తుందండి. పైనుంచి కొంచెం కొత్తిమీర చల్లేసి ఇంకొక 2 నిమిషాలు కూరని మగ్గిస్తే కూర చాలా టేస్టీగా తయారవుతుందండి. మేమైతే ఈ కర్రీని రెగ్యులర్గా చేసుకుంటామండి. గుత్తి వంకాయ ఫ్రై అంటే మేము గ్రేవీలా అసలు చేసుకోము, ఇలానే చేస్తాము. చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు కూడా ఈ విధంగా కర్రీ తయారు చేసుకొని ఒకసారి ట్రై చేయండి. పక్కా ఒక ముద్ద ఎక్కువే తినేస్తారండి, నాది గ్యారంటీ. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. బాయ్.